ముఖ్యమంత్రి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వచ్చే ఎమ్మెల్యేలతోని తప్పకుండా ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. ఇప్పుడే ఎస్ డెఫినెట్గా అన్ని పార్టీలు ఇట్లేం లేదు అంటే కొన్ని విషయాలలో అఖిల పక్షాలను పిలుస్తాం. దానికి సంబంధించి అఖిలపక్ష సమావేశంలో వాళ్ళందరి సూచనలు తీసుకుంటాం. కొన్నిసార్లు సభలకు రాని ప్రజలలో ఉండి పోరాటం చేసే రాజకీయ పార్టీలు ఉన్నాయి. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల వల్ల సభలోకి వాళ్ళు రాకపోయి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సిపిఎం ఎర్రజెండా అంటే ప్రజల కోసం ప్రజల తరఫున కొట్లాడతారనే పేరు ఉంది. సిపిఐ నుంచి ఎనీవేర్ రిప్రజెంటేషన్ ఈజ్ దేర్. సిపిఎం లాంటివి, న్యూ డెమోక్రసీ లాంటివి కొన్ని ప్రజల తరఫున కొట్లాడే సంఘాలు పార్టీలు ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా తప్పకుండా ఈ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాలకు పిలిచి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని మేము ఏం చేయదలుచుకున్నా ఫస్ట్ మా ఆలోచన విధానాన్ని సభలో డాక్యుమెంట్ రూపంలో మేము ముందు పెడతాం. మీరిచ్చే సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత వాటిని చట్టాలుగా శాసనాలుగా మారుస్తాం. మేము చర్చకే పెట్టకుండా మా ఇంట్లో కూర్చొని మా ఇష్టారాజ్యంగా మేము ఏక వ్యక్తి నిర్ణయాలతోని ముందుకు వెళ్ళదలుచుకోలేదు. 119 మంది శాసనసభ్యులు కలిసినప్పుడే, 17 మంది పార్లమెంట్ సభ్యులు కలిసినప్పుడే, 40 మంది శాసన మండలి సభ్యులు కలిసినప్పుడే, 11 మంది రాజ్యసభ సభ్యులు, 7 మంది మన తరఫున ఉన్న వాళ్ళు మనతోని రాజ్యసభలో ఉన్న సభ్యులు వచ్చినప్పుడే ఈ చట్టాలకు ఈ శాసనాలకు కొంత గౌరవం ఉంటుంది. ఆ అంశంలో అందరినీ పరిగణలోకి తీసుకొని తప్పకుండా ముందుకు వెళ్తామని చెప్పి మీ ద్వారా సభ్యులందరికీ నేను చెప్పదలుచుకున్నాను. అధ్యక్ష, ధన్యవాదాలు.